విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రభుత్వ బడులపై సర్కారు నిర్లక్ష్యం. మధ్యాహ్న భోజన కార్మికులకు 7 నెలలుగా జీతాలు లేవు. ఎస్జిటిల బదిలీతో 9,000 పోస్టులు ఖాళీ. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న 54,201 మంది వర్కర్లకు 7 నెలలుగా జీతాలు వేతనాలు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే బిల్లులు, కోడిగుడ్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మీ హయాంలో గట్టిన పాడుపడ్డది విద్యా వ్యవస్థ, ఈ హయాంలో గట్టిన పాడుపడ్డది వ్యవస్థ. దీంట్లో మీ పాపం ఎంత ఉన్నదో రేవంత్ రెడ్డి పాపం ఇంకా అధికం ఉన్నది. ఎందుకంటే మీరు గంతే చేసిండ్రు, వీళ్ళు గంతే చేసిండ్రు. ప్రభుత్వ బళ్ళ మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు హరీష్ రావు గారు, మీరు కట్టినలా ఒక్క ఇంటర్నేషనల్ స్కూల్ అన్న కట్టినలా? వీళ్ళు గదే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, వీళ్ళు కడతలేరు. వీళ్ళు పునాదులు తీయలేదు, మీరు పునాదులు తీయలేదు. పైగా మీ హయాంలో ఒక్క డిఎస్సి వేయలేదు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేసిన పాపాన పోలేదు మీరు. కాబట్టి విద్యా వ్యవస్థ గురించి మీరు మాట్లాడే అర్హతే లేదు హరీష్ రావు గారికి, బీఆర్ఎస్ గత ప్రభుత్వానికి కూడా. మీరు ఏమన్నా జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం ఉంటే అది నీళ్ళ విషయంలో జబ్బలు జరుచుకోవచ్చు, కరెంటు విషయంలో జబ్బలు జరుచుకోవచ్చు. అంతే తప్పించి పటిష్టమైన పరిపాలన విభాగంలో మీరు జబ్బలు జరుచుకోవచ్చు. కానీ విద్యా వ్యవస్థ నాశనం అయిందంటే 10 సంవత్సరాలు మీరు బీకిందేంది? మీరేం బీకలే, మీరు కూడా ఆగం చేసిండ్రు. తెలంగాణ ప్రభుత్వ బళ్ళలో చదివేది ఎవరు? పేద వర్గాలు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు. మరి మీరు ఏం చేసిండ్రు? ప్రభుత్వ బళ్ళను పట్టించుకోలే. ఒక ఎల్కేజీ పిల్లగానికి 40,000 రూపాయల ఫీజు మీరు 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 చేసిన పని. ప్రభుత్వ పాఠశాలలో భరోసా కలిగించి ఇక ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేస్తున్నాం, తెలంగాణలో ఇక ఎస్సీ బీసీ ఎస్టీలు అద్భుతంగా చదువుకుంటారు, మీ మీద భారం పడది, 40,000 రూపాయల ఫీజు, 1,00,000 రూపాయల ఫీజు మీరు కట్టవలసిన అవసరం లేదని మీరు భరోసా ఇచ్చిందా? ప్రభుత్వ బళ్ళను పట్టించుకున్నారా? పట్టించుకోలే. మళ్ళీ ఈరోజు దయ్యంలాగా వచ్చి వేదాలు వల్లించినట్టు వెళ్ళిస్తే నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని కూడా.